హాయ్ అండి. ప్రెజెంట్ నేనైతే మనాలిలో ఉన్నా. चक्कर में नया फ़ोन लिया था, मेरा तो चल रहा था पुराना फ़ोन, मेमोरी भर गई। थैंक यू। మన హెచ్ఎన్ కాటేజెస్లో ఇది మన హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ ఛానల్ ఉంది కదా వాళ్ళది. సో వాళ్ళ దగ్గర నుంచి నేను 4 nights 5 days మనాలి షిమ్లా ప్యాకేజ్ బుక్ చేశాను. మొత్తం నాకు 33K పడింది, ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్. సో ఢిల్లీ నుంచి వాళ్ళది లక్ష్మీ ట్రావెల్స్ నుంచి బస్ పికప్ చేసుకుంది. మనాలిలో రీచ్ అయిన తర్వాత క్యాబ్ అరేంజ్ చేశారు సపరేట్గా మనకు వచ్చిన కపుల్స్కి. సో మనాలి బస్ స్టాప్ నుంచి అరౌండ్ 3-4 kilometers రేంజ్లోనే మనకి వాళ్ళ హోటల్ ఉంది. హోటల్ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. హోటల్ చుట్టుపక్కలే మనకి సైట్ సీయింగ్ ప్లేసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ హోటల్లో మనకి తెలుగు ఫుడ్ దొరుకుతుంది. నిజం చెప్పాలంటే అది చాలా పెద్ద విషయం, ఇంత దూరం వచ్చిన తర్వాత తెలుగు ఫుడ్ దొరకడం అనేది. నేను హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు మనాలి రీచ్ అవటానికి ఆల్మోస్ట్ 2.5 days పట్టింది. ఈ 2.5 daysలో నిజం చెప్పాలంటే హైదరాబాద్ టు ఢిల్లీ నేను తెలంగాణ ఎక్స్ప్రెస్లో వచ్చాను. థర్డ్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను నాకు, కీర్తికి. ఫుడ్ అయితే ట్రైన్లో చాలా వరస్ట్గా ఉంది. నాన్ వెజ్ థాలీ తీసుకురాలంటే వాడు చికెన్ తీసుకొచ్చాడు, అదంతా ఆయిల్ స్మెల్ వచ్చింది. ఎంతో కొంత వాడు ఇచ్చిన దాంట్లో పన్నీర్ కర్రీ, రోటీ వరకు కొంచెం బెటరు. నెక్స్ట్ ఢిల్లీలో దిగిన తర్వాత స్టేషన్ ఎదురుగానే ఆన్లైన్లో శ్రీ గురు హోటల్ అని చెప్పి ఒకటి రూమ్ బుక్ చేసుకున్నా. 1200 పడింది అది. అది స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక లోపలికి వెళ్ళాలి. రోడ్ అంతా చాలా గలీజ్గా ఉంది, కానీ హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెయింటెనెన్స్ కొంచెం నీట్గానే ఉంది. రూమ్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ కొంచెం పర్లే. కాకపోతే ఆ హోటల్ ఉన్న ఏరియా మాత్రం చాలా వరస్ట్ ఉంది. అది ఇంకా ఎక్కడైనా స్టేషన్ ఎదురుగా కొంచెం మెయిన్ రోడ్ మీదకి ఉన్న హోటల్ తీసుకోండి, కానీ ఎవరైనా వచ్చినప్పుడు స్ట్రీట్స్ లోపల ఉన్నదైతే మాత్రం అస్సలు ట్రై చేయకండి. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత మంచి ఫుడ్ ఎక్కడ దొరికిద్దా అని చూస్తే గూగుల్లో ఆంధ్ర హౌస్ అని చెప్పి ఒక మంచి రెస్టారెంట్ కనిపించింది. సో అక్కడికి స్టేషన్కి 3-4 kilometers రేడియస్లో ఉంది. ర్యాపిడో బుక్ చేసుకు వెళ్ళాను. నిజంగా చాలా మంచి ఫుడ్ దొరికింది అక్కడికి వెళ్ళిన తర్వాత. అయితే ప్రాపర్ తెలుగు మీల్ దొరికింది. నాకు తెలిసి నెక్స్ట్ 7 to 8 days వరకు మేము తినే ఫైనల్ తెలుగు మీల్ ఇదేనేమో ఢిల్లీలో. కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి, బట్ ఓకే. వాటర్ బాటిల్ కూడా వాళ్ళు 60 rupees ఛార్జ్ చేశారు. 2 బొబ్బట్లు 210 రూపాయలు, 220 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ పాన్ కూడా ఫ్రీ ఏం కాదు, ఈచ్ 30 rupees ఛార్జ్ చేశారు. లంచ్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ 5 pmకి రెడ్ ఫోర్ట్ అవి చూద్దామని చెప్పి బయటకు వచ్చాము నేను, కీర్తి. సో రెడ్ ఫోర్ట్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 40 minutes పట్టింది ఢిల్లీ ట్రాఫిక్లో. అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 hour అలా టైం స్పెండ్ చేసి అగైన్ మళ్ళీ హోటల్ రూమ్స్కి వచ్చి పవర్ బ్యాంక్ అండ్ మొబైల్స్ ఛార్జ్ పెట్టుకుని ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే మనకి హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ వాళ్ళు బుక్ చేసిన బస్సు ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ 53-54 ప్లాట్ఫామ్ మీదకి అరైవల్ ఉంటుందని చెప్పారు. సో అక్కడికి మేము ఆల్మోస్ట్ 10కి మా బస్సు, మేమైతే 9కి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వెళ్తుంది, ఎందుకు రిస్క్ అని చెప్పి ఆల్మోస్ట్ 9కే మేము అక్కడికి చేరుకున్నాం. 9కి వెళ్ళిన తర్వాత బస్సు ఎగ్జాక్ట్గా 10కి పెట్టాడు. సో 10కి పెట్టి ఒక 15 to 20 minutesలో అందరినీ పిక్ చేసుకుని స్టార్ట్ అయింది బస్సు. బస్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. సెమీ స్లీపర్ ఇది. బస్ జర్నీ కదా అని చెప్పి నేను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకేం తినలేదు, ఫాస్టింగ్ ఉన్నా. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి 1.5 hour తర్వాత శివ దాబా దగ్గర స్టాప్ ఇచ్చాడు. అక్కడైతే ఆల్మోస్ట్ ఒక ఇల్లు కట్టడానికి తప్పించి ఇంటి లోపలికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. కాస్మెటిక్స్, గిఫ్ట్స్, చిన్నపిల్లలు తినడానికి అండ్ ఫుడ్ అయితే అన్ని రకాల ఫుడ్ ఉంది. నాకు తెలిసి ఓన్లీ వెజ్ ఉందనుకుంటా, వెజ్లో అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. అక్కడ సెంట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్, కాఫీ, ఎవ్రీథింగ్ ఉంది. నాకు తెలిసి ఈ చుట్టుపక్కలలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డాబా అనుకుంటా. లక్ష్మీ ట్రావెల్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని బస్సులు ఇక్కడే స్టాప్ ఉంది వెళ్ళేటప్పుడు.
అక్కడ ఫుడ్ అవి చూసిన తర్వాత నేనైతే కొంచెం కంట్రోల్గానే ఉండి బస్ జర్నీ కదా అని ఎందుకులే అనుకున్నా. కానీ కీర్తి మాత్రం అక్కడ పన్నీర్ చూసి దానికి పన్నీర్ అంటే చాలా ఇష్టం. సో పన్నీర్ తిక్క రోల్ ఒకటి చెప్పింది. 350 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను ఏదో చిన్న రోల్ ఇచ్చి 350 ఛార్జ్ చేస్తారేమో అనుకున్నా. కానీ 2 రోల్స్ ఇచ్చారు. అది కూడా సఫిషియెంట్గా ఇద్దరికి స్టమక్ ఫుల్ అవుతుంది అది తింటే. నేనైతే రిస్క్ చేయదలుచుకోవాలా, సింపుల్గా గ్రీన్ టీ చెప్పుకున్నా. కీర్తి అక్కడే ఒక 1 రోల్ ఫినిష్ చేసి పన్నీర్ తిక్క రోల్ ఒక 1 పీస్ ఏమో పార్సిల్ చేయించుకుంది. బస్లో అది కూడా ఎలాగో తినలేదు. నాకు తెలిసి 1 పీస్ వేస్ట్ అయిపోయింది. నేను ఇంకా ఎలాగో వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి బస్ జర్నీ మధ్యలో కొంచెం ఆకలేసి ఒక 1 పీస్ తిన్నాను. సో పడుకొని మార్నింగ్ లేచేసరికి 5:36 అయింది. వ్యూ అయితే ఆ గ్లాసెస్ నుంచి బస్ గ్లాసెస్ నుంచి చాలా బాగుంది. ఈ బస్సెస్ వాళ్ళు కూడా ట్రావెల్స్ వాళ్ళు కావాలని గ్లాసెస్ ఇలా డిజైన్ చేపిస్తారేమో వచ్చే టూరిస్టులు అందరూ వ్యూ ఎంజాయ్ చేయాలని. నిజంగా బస్ నుంచి వ్యూ చాలా బాగుంది. ట్రావెల్ చేసే రోడ్స్ అన్నీ కూడా ఇదే నిజానికి సైట్ సీయింగ్ బస్లా అనిపించింది ట్రావెల్ బస్ కన్నా కూడా. ఢిల్లీ టు మనాలి ఆల్మోస్ట్ జర్నీ నైట్ 10కి స్టార్ట్ అయితే మార్నింగ్ 9 అయింది. అంటే ఆల్మోస్ట్ 11 అవర్స్ జర్నీ పట్టింది. ఈ 11 అవర్స్ జర్నీలో మనకి ఒక 3 to 4 టైమ్స్ బస్ స్టాప్ ఇచ్చుంటారు. టాయిలెట్స్కి కానీ టీ బ్రేక్స్కి కానీ ఏదైనా కానీ 3 to 4 బ్రేక్స్ ఇచ్చారు. ఈ గ్లాసెస్ నుంచి పక్కన వ్యూ చూస్తుంటే అదేదో సినిమా సెట్లో మినియేచర్ సెట్టింగ్ వేసినట్టు అనిపించాయి ఇల్లులన్నీ కూడా. అవన్నీ దూరం నుంచి తెలుస్తుంది 3 to 4 స్టేర్ బిల్డింగ్స్ అని. కానీ అవి మనం చూస్తుంటే అదేదో మినియేచర్ సెట్టింగ్ ఏదో సినిమా సెట్టింగ్ వేసారా అనిపిస్తుంది. ఆ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. మార్నింగ్ మనాలిలో బస్ దిగేసరికి ఆల్మోస్ట్ 9 అయింది. కీర్తి అయితే ఆ స్నో మౌంటైన్స్ అవి చూసి చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది. బేసిక్గా తన కోసమే మనాలి టూర్ బుక్ చేశా, తనకి స్నో అంటే ఇష్టమని. లేకపోతే కేరళ ప్లాన్ చేద్దాం అనుకున్నా హనీమూన్ ట్రిప్కి. బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నో కొంచెం తక్కువే ఉంది. బట్ స్టిల్ తనైతే మంచిగా ఎగ్జైట్ అయింది. మనకి ఒక క్యాబ్ ఇచ్చారు హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ వాళ్ళు. ఆ క్యాబ్లోనే మనం మనాలి బస్ స్టాప్ నుంచి హోటల్ వరకు వాళ్ళే తీసుకొచ్చి దింపారు. హోటల్ రూమ్ నుంచి వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. హోటల్ రూమ్ చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి హాట్ వాటర్కి గ్రీజర్ కూడా ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి 3 పీస్ ఇడ్లీ అండ్ 2 పీసెస్ దోశ ఇచ్చారు. హోమ్మేడ్ దోశ, చట్నీ, సాంబార్తో ఇచ్చారు. చట్నీ కన్నా సాంబార్ అయితే నిజంగా సూపర్ ఉంది. సాంబార్ పెట్టినందుకే మాస్టర్కి ఒక 50,000 వచ్చినాలకి ఇక్కడ అంత బాగా పెట్టాడు. సో టిఫిన్ చేసి మేము 12కి క్యాబ్ డ్రైవర్ వస్తానన్నాడు పిక్ చేసుకుని నియర్ బై సైట్ సీయింగ్ ప్లేసెస్ తీసుకెళ్ళడానికి. ఇక్కడే పక్కనే ఉంది. ఇక్కడ నుంచి 200-300 మీటర్స్లోనే మనకి హిడింబాదేవి టెంపుల్ అండ్ ఘటోద్గజ చిన్న టెంపుల్ ఒకటి ఉంది. ఇవన్నీ వాళ్ళు కవర్ చేయాలి. మనాలి మాల్ రోడ్ ఒకటి, వశిష్ఠ టెంపుల్, ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి సైట్ సీయింగ్కి. సో క్యాబ్ డ్రైవర్ 12కి పిక్ చేసుకుని అవన్నీ సైట్ సీయింగ్ చేసి ఈవినింగ్ డ్రాప్ చేస్తా అన్నాడు. సో ప్రెజెంట్ మనాలి రీచ్ అయిన ఫస్ట్ డే వరకే అయితే ఈ బ్లాగ్లో ఇన్సర్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. రిమైనింగ్ మనాలి ఫస్ట్ డే ఏం జరిగింది, సెకండ్ డే ఏం జరిగింది, ఈ 4 nights 5 days ప్యాకేజ్లో ఎవ్రీడే సపరేట్గా జరిగిన ఈవెంట్స్ అన్నీ నెక్స్ట్ డేకి అప్లోడ్ చేస్తూ ఉంటా. సో మీరు కూడా ఖచ్చితంగా కుదిరినంత వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.